అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దాన్ని కూడా చూసాము. నిన్న జరిగిన సంఘటనలన్నీ కూడా చేశాము. దయచేసి మీ పత్రికా సోదరులందరినీ రిక్వెస్ట్ చేసిందంటే, పద్మనాభం గారికి ఒక నిబద్ధత గల నాయకుడు ఆయన నిజాయితీ గల నాయకుడు ఆయనలో రాజకీయాలు ఉన్నంతకాలము ఒక మాట మీద ఒక వ్యక్తిత్వం మీద నిలబడిన మనిషి. దయచేసి ఆయన పడిపోయే విధాలుగా ఇష్టారాజ్యంగా మీరు మిమ్మల్ని అందరినీ చేతులు రిక్వెస్ట్ చేస్తున్నాను. మొదటి రెండో విషయం ఏంటంటే, పద్మనాభం గారు ఇవాళ ఆయన ఏదైతే కోరుకున్నారో ఆ కోరుకున్న ప్రకారం కుటుంబ సభ్యులందరూ అదే రీతిలో కార్యక్రమాన్ని చేశారు. దాన్ని అర్థం చేసుకుని ఏదైనా ఎక్కడైనా ఎవరికైనా ఒక ఉన్నా సరే అది ఆయన తాలూకా ఆత్మ చెప్పిన మాటలు, ఆయన బతుకున్నప్పుడు ఆయన కోరికలు, ఆ కుటుంబం వచ్చి దాన్ని సదావహించిన బాధ్యత కుటుంబానికి ఉంది కాబట్టి మనం చేస్తాం అనేది అర్థం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇవాళ మేము అందరం వచ్చింది ఎందుకంటే వారి కుటుంబాన్ని మళ్ళీ ఒకసారి సాంప్రదాయ ప్రకారం ఎవరు అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళిపోవడం మీద ఆనవాయితీ. కానీ వచ్చి ఒకసారి మళ్ళీ ఆయనకి మొత్తం మన మనసుకు మాట్లాడి మరి పరిస్థితిని అవగాహన చేసుకుని మనకి ఆత్మధైర్యాన్ని స్థైర్యాన్ని కల్పించడానికి, అలాగే ఆయన ఒకసారి మళ్ళీ స్మరించుకునే అవకాశం ఉంటుందని వచ్చి మనందరం కలిసి చెప్తున్నాం. మేము అందరం పద్మనాభం గారు చనిపోయినా సరే కూటమి ప్రభుత్వం కక్షార్థం కొనసాగుతుంది. అంత్యక్రియలు వద్దు, అది లాంఛనంగా వద్దు అని చెప్పినప్పుడు కూడా అంబేద్కర్ మీద కేసు పెట్టారు. నేను అదే ఇప్పుడు చెప్పింది మీకు. మీరు అడగకముందే నేను చెప్పాను, దయచేసి అలాంటివన్నీ పెట్టుకోవద్దని. లాంఛనాలు కుటుంబం వాళ్ళ ఇష్టం. లాంఛనాలు ప్రభుత్వం బై డిఫాల్ట్ నేను మంత్రి చేశాను. పద్మనాభం గారు నాకంటే ముందు మంత్రిగా చేశారు. వీరు చేశారు, వారు చేశారు, వీరు చేశారు, మన కన్నబాబు ఆయన చేశాడు. అవన్నీ బై డిఫాల్ట్ మాకు వస్తాయి. భగవంతుడు రాజ్యాంగంలో పొందుపరిచారు. మాజీ మంత్రి వారికి అందరూ ప్రమాణ చేసే వారికి దాని. కానీ పద్మనాభం గారు తాలూకు ఆలోచన ఏంటంటే, ఆయన బతుకున్నప్పుడు ఎవరైతే ఆయన గించపరిచారో, ఎవరైతే ఆయన మీద కష్టపూర్తిగా ఆయన మీద ప్రవర్తించారో, ప్రజల కోసం ప్రజా పోరాటాలు చేద్దాం అనుకున్నప్పుడు ఏదైతే కాపు సామాజిక వర్గం తాలూకు సమస్యల కోసం పోరాడడానికి ఆయన చేశారో, అటువంటి సమయంలో ఆయన్ని కించపరిచారని ఒక ఆవేదన, ఒక బాధ. దాంతో ఆయన ముందుగా చెప్పాడు ఆయన బతుకున్నప్పుడే, ఒకవేళ నేను కాలం చేస్తే దయచేసి నాకు ఏ విధమైన ఈ ప్రభుత్వంతో వచ్చిన ఏ లాంఛనాలు చేయొద్దు అని చెప్పి ఆయన చెప్పారు. అదే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని పాటించారు. దాంట్లో నేను ఆ సంఘటనలో ఉన్నప్పుడు సాంప్రదాయ ప్రకారం అక్కడ అప్పుడున్న సెంటిమెంట్ ప్రకారం ఎవరైనా సరే రియాక్ట్ అవుతారు. ఒక రాంబాబు ఒక లేకపోతే ఇంకొకరు XYZ పేర్లు కాదు, ఎవరైనా రియాక్ట్ అవుతారు. ఆ కుటుంబం వద్దన్నప్పుడు అటువంటి సమయంలో దాన్ని అందరూ కూడా సమర్థిస్తాం. దయచేసి అది అర్థం చేసుకోవాలి. స్ఫూర్తిని, సమయాన్ని దాన్ని అర్థం చేసుకోవాలి తప్ప ఇంకో విధంగా దాన్ని తీసుకెళ్ళమనేది సాంప్రదాయం కాదు. అది ఓకే.